Now it's time to invite our cherished guests, Sri Kalapala Srinivas Garu. Sir, please come on to the dais. Patanjali Palm Oil Company, Ampapuram. He worked as DZO. Swasthalam Veeravalli. గొప్పవాళ్ళంతా కీర్తి శిఖరాల్ని ఒక్క గెంతులో అధిరోహించలేదు. ప్రపంచం అంతా కష్టపడుతున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క అడుగు పాకుతూ కష్టపడుతూ ముందుకు వెళ్ళారు. కాబట్టే ఈ రోజున ఆ స్థాయిలో ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వారే శ్రీ కలపాల శ్రీనివాస్ గారు. ఒక చిన్న స్థాయి ఎంప్లాయీ స్టేజ్ నుంచి మరి ఆ కంపెనీకి డీజీఎం అవటం అంటే మాటల్లో చెప్పే విషయం కాదది. ఆ వెనకాల ఆయన పట్టుదల, అకుంఠిత దీక్ష, ఏదన్నా సాధించాలనే మనస్తత్వం, ఇవన్నీ ఆయన్ని ఒక ఉన్నత హోదాలో నిలబెట్టేలా చేశాయి. అందుకే ఈరోజు ఆయన మనకు ఒక ఉదాహరణగా ఇక్కడ నిల్చున్నారు. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఆయన్ని సత్కరిస్తున్నాము. వేదిక నడిచినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, పిల్లలకి ఈరోజు ఈ 36వ వాణి విద్యానికేతన్ వార్షికోత్సవానికి ఇంత ఘనంగా, ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వాణి విద్యానికేతన్ యాజమాన్యం వారికి నా శుభాభినందనలు. ఈ స్కూలు మాస్టర్ ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఏదో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఏదో వచ్చాను అని చెప్పని. దీనికి రెండే: కష్టం, నమ్మకం, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం. ఇవే ఈ 3 సూత్రాలని, అది చదువులో అయినా, ఉద్యోగంలో అయినా, వ్యవసాయంలో అయినా, దేనిలో అయినా ఈ 3 పద్ధతులని అందిపుచ్చుకుని ముందుకెళ్ళేవాళ్ళు ఎప్పుడైనా విజయం సాధిస్తారు. దానికి ఈ 36వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రవి మాస్టరే కారణం, ఒక ఉదాహరణ. ఆయన ఈ స్కూల్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకి నేను మిత్రుడినే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడున్నా ఏ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవానికి ఇక్కడికి వస్తూనే ఉంటాను నేను. ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు అందరూ కూడా మొన్న లాస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఓల్డ్ స్టూడెంట్స్ ఏదో ఫంక్షన్ జరిగింది, నన్ను రమ్మని ఇన్వైట్ చేశారు. నేను కొంచెం పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను. అందరూ మంచి మంచి పొజిషన్లో ఉండి, వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అట్లాంటి పొజిషన్లో కూడా ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఆయన ఈ స్కూల్ గురించి ఎంత అంకిత భావంతో పనిచేస్తారో ఆయన దగ్గరగా చూసే వ్యక్తిగా నాకు బాగా తెలుసు. అటువంటి అంకితభావం ఉండబట్టే ఈ స్కూల్ ఈరోజు ఇంత మంచి ఉన్నత శిఖరాలకి వెళ్ళింది. మన బాపులపాడు మండలం 10th క్లాస్ మండలం ఫస్ట్ ఎన్నోసార్లు, ఆల్మోస్ట్ ఈ 36 సంవత్సరాలలో నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు వచ్చి ఉండొచ్చు అనుకున్నాను నేను, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. అయితే ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్ మరింత ముందుకు మంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ కరస్పాండెంట్ రవికుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.